వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. రేషన్ కార్డుల కార్యక్రమంలో ఎవరో కాంగ్రెస్ మనుషులు సోయి లేకుండా వచ్చి చిల్లర వేషాలు వేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఆరోపణల చిట్టా. కూటమి ప్రభుత్వంలో పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. ప్రశాంతమైన తిరుపతిలో రౌడీయుజం చేయడంపై ప్రశ్నించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. జాన్కాపూర్ రైతు వేదిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకుడిపై బాటిల్ విసిరికొట్టిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కేర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో ఉచిత వినికిడి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ దినేష్ సూచించారు. ఈ మేరకు హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లోని మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న కేర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆగస్టు 10, 11 తేదీలలో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉచిత వినికిడి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత 15 సంవత్సరాలుగా వినికిడి సమస్య ఉన్న రోగులకు సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి మిషన్లను కూడా తక్కువ ధరలకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వైద్య శిబిరంలో నాతో పాటు డాక్టర్ కృష్ణ, డాక్టర్ గోపాలకృష్ణ కూడా పాల్గొంటారని తెలిపారు. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ దినేష్ పంచగిరి ఫ్రమ్ కేర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్, హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8. మా బ్రాంచ్లు హైదరాబాద్లో హబ్సిగూడ అండ్ మల్కాజ్గిరి 2 ప్లేస్లలో ఉన్నాయండి. సో నాకు 15 సంవత్సరాల అనుభవం ఉంది. సో 15 సంవత్సరాల నుంచి వినికిడి సమస్యలు ఉన్న వారికి పరీక్షలు చేయడము, వారికి సంబంధించిన మిషన్లు ఇవ్వడము మేము చేస్తూ ఉంటాం. ఈ మంత్ ఆగస్టు 10, 11 తారీఖు రోజున మేము ఉచిత వినికిడి శిబిరాన్ని చేస్తున్నాము. ఇందులో ఉచిత వినికిడి సమస్యతో టెస్టులతో పాటు మిషన్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మిషన్లు అత్యధిక టెక్నాలజీని మేము తక్కువ రేటుకి అందజేస్తున్నాము. కావున అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గతంలో మేము ఆల్రెడీ ఇలాంటి శిబిరాలని 10 నుంచి 15 సంవత్సరానికి 10 నుంచి 15 సార్లు చేస్తూ ఉంటాము ఇందులో. సో ఇందులో మాకందరికీ మంచి సక్సెస్ రేట్ అయితే వచ్చింది. అందరూ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకున్నారండి. సో అందులో నాతో పాటు డాక్టర్ కృష్ణ అండ్ డాక్టర్ గోపాల్ దేశ్ముఖ్ కూడా రాబోతున్నారండి. వారందరం ముగ్గురం కలిపి మేము ఈ సర్వీస్ని ఇవ్వబోతున్నామండి. పులిమామిడి గ్రామ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు తాగునీటి సమస్యను పరిష్కరించడంలో మాజీ సర్పంచ్ శ్రీమతి అండ్ శ్రీ అనితా శ్రీనివాస్ గారు కీలక పాత్ర పోషించారు. ఒక చిన్న మెసేజ్కి స్పందించి 30,000 రూపాయల ఖర్చుతో ఒక ఆర్ఓ వాటర్ ప్లాంట్, 500 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ మరియు దాని కనెక్షన్ ఏర్పాటు చేయించారు. ఈ సహాయానికి గాను పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కళావతి, టీచర్ రాజేందర్ సార్ మరియు ప్రధానోపాధ్యాయులు ఎం దేవేందర్ నాయక్ పాల్గొన్నారు. గౌరవనీయులైన శ్రీ అనితా శ్రీనివాస్ గారు మా యొక్క ప్రాథమిక పాఠశాల పులిమామిడి విద్యార్థుల యొక్క త్రాగునీటి సమస్యను గుర్తించి వారికి మా పాఠశాలకు ఒకటి వాటర్ ప్యూరిఫై ఆర్ఓ ప్లాంట్ను డొనేట్ చేయడం జరిగింది. మరియు దాంతోపాటు పైన ఓవర్ హెడ్ ట్యాంక్, 500 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకు మరియు దానికి అయ్యే ఖర్చులు మొత్తం సుమారుగా 30,000 రూపాయలు ఖర్చు చేసి మా పాఠశాలకు ఈ వాటర్ ప్రాథమిక సమస్యను తొలగించడం జరిగింది. ఆయన ఒక గ్రామంలో ఒక మెసేజ్కి స్పందించి మా పాఠశాలకు వచ్చి మరీ ఈ సహాయం చేసినందుకు అనితా శ్రీనివాస్ గారికి పాఠశాల తరఫున మరియు విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సహాయ సహకారాలు ముందు మాకు అందిస్తుండాలని ఆయన కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సదాశివపేటలో పవిత్ర శ్రావణ మాస సందర్భంగా వీరశైవ లింగాయత్ సమాజం ఎడ్ల బజార్లోని బసవేశ్వర మందిరంలో శివస్వరూపులైన శ్రీమద్ కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వర జగద్గురువులకు పాదపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్, కార్యనిర్వాహక అధ్యక్షులు అన్మిశెట్టి జయప్రకాష్, ప్రధాన కార్యదర్శి సిద్దికేర్ వినోద్, కోశాధికారి అమరాది రాచన్నతో పాటు పలువురు సమాజ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగద్గురులు మాట్లాడుతూ ప్రతి మందిరంలో శివుని ముందు నందీశ్వరుడు ఉంటాడని, కానీ ఈ మందిరంలో నందీశ్వరుని ముందు శివుడు ఉండటం విశేషమని తెలిపారు. ఇటువంటి మందిరం కర్ణాటకలోని భాగ్యవాడిలో కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దైవ చింతనతో కొనసాగాలని, సమాజం అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. छोटस्तर ब्रह्म ओंकार सिद्ध शिवाचार्य स्वामी जी, इस नंदीश्वर देवालय के अध्यक्ष गंजगे राजू दंपति, कविता राजू दंपति, उपस्थित समस्त महिला मंडल और सद्भक्तगण, श्रावण मास का जब हमारा पर्यटन कार्यक्रम हुआ था, उस समय भी यहाँ पर एक दिन पूजा आशीर्वचन संपन्न हुआ था। जब जब महास्वामी जी सदाशिवपेट आते हैं, यादवबाजार नंदीश्वर देवालय में अवश्य आकर के आप लोगों को आशीर्वाद देगा। यहाँ का महिला मंडल बहुत जागृत है। अभी आप लोग चौकी पट में कहीं कोई दिखाई नहीं दिया, इसलिए अभी 3 दिन बाकी है। पूरे महिला मंडल अपने पति बच्चे सब को लेकर के कल आ रहे हैं। कल की पूजा में आप लोग भाग ले रहे हैं, बहुत खुशी है। भगवान के सामने उनका आज्ञाधारक गण का नाम है नंदी। नंदी हमेशा भगवान शिव की तरफ मुंह करके बैठा रहता है। प्रायः अनेक मंदिरों में शिवलिंग बड़ा होता है, नंदी छोटा होता है। एक बार नंदी ने भगवान से पूछा, हे भोलेनाथ, हमेशा तुम बड़ा दिखा दे तो हमको छोटा करते हो, हमारे लिए भी बड़ा बड़ा स्थान थोड़ा दे दो। जिस गांव में महात्मा बसवेश्वर का जन्म हुआ है, उस गांव का नाम है बागेवाड़ी। उस बागेवाड़ी में भी जो मंदिर है, इसी प्रकार नंदीश्वर का ही मंदिर है। बड़ा नंदी है, सामने छोटा सा शिवलिंग है। जब बसवेश्वर के माता पिताओं को संतान नहीं हुआ, प्रायः हमारे देश में प्रथा है ग्राम देवता को अपन संकल्प करके उनकी भक्ति से आराधना करने से उनकी कृपा से हमको संतान होता है। तब महात्मा बसवेश्वर के माता पिता मादर सौर मादनाम्बिका दोनों ही नंदीश्वर का व्रत करते हैं। नंदीश्वर से मांगते हैं, तुम हमारे
पुत्र के रूप में जन्म लेना। देखिए, गृहस्थ आश्रमियों का बहुत बड़ा भाग्य है। ब्रह्मचारी को भगवान को प्रसन्न करना होगा तो बहुत कठिन तपश्चर्या करनी पड़ती है। वानप्रस्थ और सन्यासियों को भी भगवत दर्शन करने के लिए तप करना पड़ता है, लेकिन भगवान ने गृहस्थ आश्रमियों को बहुत बड़ा सुविधा दिया है। आप लोगों को कठिन तपश्चर्या करने की जरूरत नहीं, लेकिन गृहस्थ जो धर्म होता है, गृहस्थ धर्म, उस गृहस्थ धर्म को निष्ठा से पालन करते हुए आप भगवान की पूजा अर्चा करते हैं। जिस भगवान को आप संतान के रूप में पाना चाहते हैं, वो सभी भगवान आपके संतान के रूप में जन्म लेते हैं। इसलिए भगवान को संतान के रूप में पाने का सौभाग्य गृहस्थों को मिला है। वैसे को बागेवाड़ी के मादरस और मादलांबिका दोनों भक्ति से नंदीश्वर का व्रत किया। मनौती मांगा कि आप खुद हमारे संतान के रूप में जन्म लेना। तो भगवान ने गृहस्थों को वर दिया ही है, तुम्हारे पेट से देवी देवता सुधा जन्म लेंगे। तब बागेवाड़ी का जो नंदीश्वर था, वही मादलांबिका के गर्भ से एक शिशु के रूप में जन्म हुआ। वही नंदीश्वरी महात्मा बसवेश्वर है। वैसे वही नंदीश्वर यहाँ सदाशिव पेट में यज्ञ बाजार में भी बैठा है। इसलिए आप लोग सभी गृहस्थ हैं। बहुत से लोगों को संतान हो चुका है, अभी बहुत लोगों को संतान होना बाकी, छोटे छोटे गृहस्थ हैं। आप सब लोग भगवान नंदीश्वर से प्रार्थना करो। जैसे मादरस मांदलांबिका के गर्भ से नंदीश्वर का जन्म हुआ, वैसे यज्ञ बाजार के नंदीश्वर भी हमारे घर में संतान के रूप में पैदा हो। केवल हमारा घर करे, पूरा विश्व का उद्धार करने वाला संतान हमें प्राप्त हो। ऐसे आप भक्ति से भावना करेंगे, भगवान प्रसन्न होकर के अवश्य वर देता है। क्योंकि सारी देवी देवता जन्म लेने के लिए तैयार है। वो ढूंढते हैं कौन ऐसा पवित्र गर्भ है जो आचार विचार से शुद्ध है, सदाचारी है, परोपकारी है, भगवान के ऊपर नितांत श्रद्धा करने वाले हैं। ऐसे गृहस्थों के घरों को भगवान भी ढूंढता रहता है जन्म लेने के लिए। हम यज्ञ बाजार के प्रत्येक गृहस्थ को नंदीश्वर का आशीर्वाद हो, आपका सभी का संसार सुखमय हो। क्योंकि ज्यादा बोलने के लिए समय उधर माइक आपको सुनाई दे रहा, चल रहा है, इसलिए दो माइक होगा तो किसी को सुनाई नहीं देगा। कल आप लोग आ ही रहे हैं, ज्यादा सुनने को मिलेगा। इसलिए पूजा किए हुए दाम्पत्य को आप सब लोगों को मंगलाश्रम प्रदान करते हुए हम अपना संक्षिप्त आशीर्वचन पूर्ण करते हैं। ओम शांति शांति शांति।
वो बेलपत्ती कड़ी है, सारा बेलपत्ती निकाल दीजिए, निकालो। ఆశీర్వాదం మరి ఆశీర్వాదం. దర్శనం తొందర చేసుకోండి. ఒకవైపు ఉండండి, ఇంకోవైపు వెళ్ళండి. లైన్ పెట్టుకోండి. అందరి మీద పడకండి. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సదాశివపేట పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్, నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఓకే. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సాస్పేట్ మండల కమిటీ అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు ప్రహరీ గోడ ఉన్నా కూడా ఇక్కడికి రావడానికి రోడ్డు సమస్య ఒకటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా అక్కడ చెత్త బాగా పేరుకుపోవడం వల్ల పాములు తేళ్ళు అనేది ఎక్కువ వస్తున్నాయి. దాంతోపాటు కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు వచ్చేసి కరెంటు సౌకర్యం లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఫ్యాన్లు ఉన్నా కూడా నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ యూనిఫామ్స్, అదేవిధంగా డ్రెస్సు, బుక్స్ అని చెప్పేసి ఇతర ఫీజుల పేరుతో వసూలు చేస్తున్నటువంటి సమస్య ఎదుర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి ప్రత్యేకమైనటువంటి ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి ఒక హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. హాస్టల్ లేకపోవడం వల్ల ఇక్కడ పేద మధ్యతరగతి విద్యార్థులు అడ్మిషన్స్ జరగకపోవడం చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేషన్ కార్డుల కార్యక్రమంలో ఎవరో కాంగ్రెస్ మనుషులు సోయి లేకుండా వచ్చి చిల్లర వేషాలు వేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఆరోపణల చిట్టా. కూటమి ప్రభుత్వంలో పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. ప్రశాంతమైన తిరుపతిలో రౌడీయుజం చేయడంపై ప్రశ్నించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. జాన్కాపూర్ రైతు వేదిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకుడిపై బాటిల్ విసిరికొట్టిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.